వైసీపీ నాయకులు ఏదైతే చెప్పారో చిగురుపల్లి నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 ఇవ్వలేదని చెప్పారో అవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అమ్మఒడి పెట్టి వాళ్ళు 40 లక్షల మందికి ఇస్తే ఈరోజు మేము 68 లక్షల చిల్లర దగ్గరలో ఇచ్చాము. తల్లికి వందనం అంటే వాళ్ళు ఇద్దరికి ఇస్తామని చెప్పి ఆ రోజు ఒకరికి ఇచ్చారు. మేము ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని చూసి మీరు నేర్చుకోవాలి పరిపాలన ఎలా ఉంటుంది. సూపర్ 6 అన్నీ కూడా ఏవైతే ఆ రోజు మత్స్యకారులకి ఆ 10,000 ఇస్తే మా కూటమి ప్రభుత్వం 20,000 ఇచ్చింది. అలాగే ఇసుక ఫ్రీ అని చెప్పాం, వచ్చినట్టు ఇసుక ఫ్రీ చేసాం. అప్పుడు 50 కోట్లు దోచుకున్నారు ఇసుక మీద, అది లేకుండా చేసాం. ఈరోజు భవన కార్మికులు కానీ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారు కానీ ఎంతో సంతోషంగా ఈరోజు ఇల్లు కట్టుకుంటారంటే అది కూటమి ప్రభుత్వం వల్ల. ఎందుకంటే వచ్చిన వెంటనే ఇసుక ఫ్రీగా చేసాం. అదే గత ప్రభుత్వంలో ఆ ఇసుకని టాక్ చేసి ఎన్నో వేల కోట్లు దోచుకున్నారు గతం ప్రభుత్వంలో వైసీపీ నాయకులు. ఇప్పుడు అలాంటిది ఏంటి లేదు కాబట్టి ప్రజలంతా తెలుసు. ఈరోజు ఏదైతే గ్యాస్ ఏదైతే ఫ్రీగా ఇస్తామని చెప్పామో ఒక సిలిండర్ ఇచ్చాం, 3 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఆగస్టు 15 నుంచి బస్సు కూడా ఫ్రీ అన్నాం, అది కూడా పెడతాను. సూపర్ 6 ఏదైతే చెప్పామో అన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఏదైనా మాట ఇచ్చామంటే మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ మాట మీద నిలబడి ప్రతి ఒక్కటి కూడా చేస్తారు. కానీ మీలాగా దొంగ మాటలు చెప్పి దొంగ రాజకీయాలు మేము చేయం. ఎందుకంటే ఏదైతే నీతి నిజం చెప్తున్నారో అదే చేస్తాం తప్ప ఇంకొక మాట కానీ ఇంకోటి లేదు. అలాగే రైతు భరోసా అన్నారు ఆ రోజు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ దీని మీద మేము 20,000 రూపాయలు కూడా నెక్స్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్కటి ఇస్తున్నాం. ఇప్పుడు ఆ రోజు మీ పెన్షన్ అని చెప్పేసి మీకు 5 సంవత్సరాలు పెట్టింది పెన్షన్ 3,000కి, కానీ మేము 4,000 అని చెప్పాం. 4,000 రూపాయలు కూడా ఈరోజు ఇస్తాం. అదే మీరు 60 సంవత్సరాల లోపలకి అందన్నారు, అది కూడా అవుతుంది. అవన్నీ కూడా ఎడ్యుకేషన్ అవుతున్నాయి, అవి కూడా మేము చేస్తాం. వికలాంగులకి అంతకుముందు మీరు ఎంత ఇచ్చారో ఈరోజు మేము ఎంత ఇస్తున్నాం, 6,000. అలాగే ఏకం ఉండలేకపోతే అది 15,000. ఇవన్నీ కూడా ప్రభుత్వం. అదే అనాథ పిల్లలకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొని 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది. ఎందుకంటే ఎక్కడో కూడా అవకతవకలు లేకుండా, కరప్షన్ లేకుండా ఈరోజు మీరు అంతకుముందు సంగ్రహం ఇస్తామని చెప్పి కొడాలని పేరునని మాట్లాడినప్పుడు మేము అందరూ చూశారు. కానీ ఈరోజు కూడా ఈ సన్నబియ్యం ఇవ్వలేదు. కానీ ఈరోజు మనం ఏదైతే చెప్పామో అదే హాస్టల్కి ఈరోజు డొక్క సీతమ్మ పథకం మీద సన్నబియ్యం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పరిపాలన ఏదైతే మాట ఇచ్చామో మీలో గొడవలు పెట్టి కులాలకి మతాలకి గొడవలు పెట్టకుండా ఏకదాటిగా వచ్చిన కాడి నుంచి కష్టపడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రతి ఒక్కటి కూడా